ఈ నన్న మాట మీద కోపం వచ్చి కొట్టావా నువ్వు? ఇంతకీ నీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎక్కడ సంపాదించానో మీకెందుకు చెప్పాలి సార్? చెప్పకపోతే ఈ నన్న మాట నిజమనుకోవాల్సి వస్తుంది. సార్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? నీ బాబు ఏం చేస్తుంటాడు? లేదు, మా అమ్మను వదిలేశారు. అయితే మీ అమ్మ డెఫినెట్ గా చెడిపోయింది అయి ఉంటుంది. ఏం జరిగింది? గణపతి, ఏమిటయ్యా ఇది? చిన్నపిల్లల్ని సంస్కరించాలి కానీ ఇలా చావు దెబ్బలు కొడతారా? అది కాదు సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. చూడు, ఒకనాడు ఒక దుర్మార్గుడికి శిక్ష పట్టడానికి నీతికి నిజాయితీకి నిలబడి సాక్ష్యం చెప్పిన వాడి నువ్వే ఎలా చేస్తారా? సారీ సార్. నీకు తెలుసు కదా అమ్మాయి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంగతి. అవును, పేపర్లో కూడా ప్రకటన వేయించారంటగా. అయినా ఫలితం లేకపోయింది. 2 సంవత్సరాలుగా అమ్మాయి కోసం నేను వెతకన ఊరంటూ లేదు. నువ్వు ఇక్కడ డిఎస్పీగా ఉన్నావని చక్రధరని చెప్తే ఆశగా వచ్చాను. తప్పకుండా సార్, మా కానిస్టేబుల్ చేత వెతికిస్తాను. వెరీ గుడ్. ఇదిగో ఫోటో. ఈ ఫోటో మా అమ్మ సార్. అమ్మా, ఏమిటి బాబు అంటున్నది? నిజం సార్, కావాలంటే నా వెంట నేను చూపిస్తాను. చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది.